కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలకు ఎంపీలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కార్యకర్తలకు ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కర్నూలు నియోజకవర్గం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ తమ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ కర్నూలు నియోజకవర్గం ఎంత వెనుకబడి ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు సహకారంతో కర్నూలు జిల్లాను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు పనులను చేపడతామని తెలిపారు. అంతేగాక పారిశ్రామికంగా కూడా మనం చాలా అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి దయచేసి ఏదైనా ఉంటే కూడా తీర్మానం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే మొదలుపెట్టి నా పార్లమెంటరీ కాదు, నా అసెంబ్లీని కాదు, ఎటువంటి రాగద్వేషాలు భావోద్వేగాలు లేకుండా మనమంతా, ఎందుకంటే తిక్కారెడ్డి గారితేనేమి, బీటారెడ్డి గారితేనేమి, సోమశెట్టి గారితేనేమి, వీళ్ళందరి సమక్షంలో బ్రహ్మాండంగా ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు గారు అనేవారంట ఈ కర్నూలు జిల్లా సరైన ఎమ్మెల్యే నాకు ఇవ్వలేకపోతుంది. తెలుగుదేశం పార్టీ పైన ఇంకా బాధ్యత పెంచడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి కానీ, మరి రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని రాజధానిని పునర్నిర్మించడానికి కానీ, మరి యువతకి, రైతులకి, వ్యాపారస్తులకి, అన్ని వర్గాల వాళ్ళకి, ఉద్యోగస్తులకి అండగా తెలుగుదేశం పార్టీ ఉండడానికే ఈ పట్టం కట్టారు. దాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కొత్తగా గెలిచిన ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు నాగరాజు అన్న గారికి మరి మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడి కంటే రాక్షసుడికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది కదా. రాక్షసి మళ్ళీ లేచి గుర్తుంటుంది, జాగ్రత్త సుమ. దీనికి పరిష్కారం ఏంటంటే, కర్నూలు జిల్లాలో మనం 2 నియోజకవర్గాలు పోగొట్టుకున్నాం. రాబో రోజుల్లో పార్టీని పునర్నిర్మాణం చేసుకొని